గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, విదేశీయానం ప్రకారంగా ఏ విధంగా ఉంది, వీరికి ఏ విధంగా ఉందో ఈ తులారాశి వారికి మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఈ జూలై మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీళ్ళు మహా తెలివితేటలతోటి ముందంజ వేస్తారు. ఏ పని చేసినా దానిలో విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు. అన్ని రంగాల్లో తమదే పైచేయిగా ఉంటుంది. విద్యార్థులకు విద్యారంగంలో అనుకున్న దానికన్నా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ప్రయత్నం చేస్తున్న ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఫలిస్తాయి. అలాగే సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు. గవర్నమెంట్ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందుతాయి పై అధికారుల వల్ల. అలాగే పని చేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. మీకు మంచి అవార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి పెట్టుబడి పెడతారు, ముందుకు సాగుతారు, మంచి లాభాలను పొందగలుగుతారు. అలాగే వీరికి ఈ జూలై మాసంలో ఈ తులారాశి వారికి 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. విదేశీయానం ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. ఎప్పటి నుంచో మీరు విసిగిపోయినటువంటి పనులన్నీ కూడా సులభంగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వస్తుంది. నీతి నిజాయితీగా నిలబడగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు, విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఇప్పుడు ఈ మాసంలో కలుసుకోవడం జరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మీకు ఉంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల లాభదాయకంగా ఉంటుంది. ధనం అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు పట్టుకు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు కొంచెం ఉంటాయి కాబట్టి బైక్ మీద వెళ్ళేవాడు కానీ, కారులో వెళ్ళేవాడు కానీ తొందరపాటుతనం పనికిరాదు, వేగం పనికిరాదు. అప్రమత్తంగా ఉండండి. సోదరులతో కూడా కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సోదరులతో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ నాయకులకి మీదే పైచేయిగా ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి వీళ్ళందరికీ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి.
టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే గద్దచ్చు కోడిపిల్లని కొట్టుకున్నట్టుగా మీ అవకాశాలు వేరే వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. వచ్చిన అవకాశాన్ని మటుకు వద్దు అని అనద్దు. మీకు ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి. మంచి గుర్తింపు పేరు వస్తుంది. మీకు ₹1 తక్కువ వచ్చినా మంచి గుర్తింపు వాళ్ళ తర్వాత మీకు ఆదాయం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా మీరు మంచి పేరు ప్రఖ్యాతలు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మీరు శివుడికి సోమవారం నాడు అభిషేకం చేయించుకోండి. శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. సోమవారం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని సంప్రదించుకోండి. తప్పకుండా దానిలో జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, నవగ్రహ ఆయిల్స్, తర్వాత పిల్లల చదువులో వీక్గా ఉంటే కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, రకరకాలైన ఆయిల్స్ ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. తక్కువ రేట్లో ఉంటాయి. నన్ను సంప్రదించండి. మీకు సహకరించగలను. సర్వే జనా సుఖినో భవంతు.